आज से असली पनीर खाओ, पाम ऑयल वाला पनीर नहीं। ఇవాళ రేపు సోషల్ మీడియాలో పన్నీర్ గురించి చాలా నెగిటివ్ గా వైరల్ అవుతుంది. అనలాగ్ పన్నీర్, ఒరిజినల్ పన్నీర్ కి చాలా మందికి అవేర్నెస్ లేదు. జనరల్ గా అనలాగ్ పన్నీర్ అనేది చాలా మటుకు యూజ్ చేస్తున్నారు అనేది రూమర్స్ అవుతున్నాయి. కాబట్టి మేము హోటల్ కపిలాలో ఒరిజినల్ పన్నీర్ ని ఏది యూజ్ చేస్తున్నాం అనేది మీకు ఫస్ట్ గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి హెరిటేజ్ అండ్ అమూల్ పన్నీర్ అనేది మేము యూజ్ చేస్తున్నాము. అనలాగ్ పన్నీర్ లేకుంటే ఒరిజినల్ పన్నీర్ అనేది మీకు ఎక్స్పెరిమెంట్ లో కూడా చూపిస్తాము. ఫస్ట్ టెస్ట్ వచ్చేసి ఐడిన్ తో చేస్తున్నామండి. మనం ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ యాక్చువల్ గా అమూల్ పన్నీర్ మీద చేద్దాము. బ్లూగా టర్న్ అవుతే ఖచ్చితంగా అది అనలాగ్ పన్నీర్ అంటారు. కాబట్టి మేము రెండు పన్నీర్స్ మీకు చూపిస్తున్నాం. ఇదేమో అమూల్, ఇదేమో హెరిటేజ్. రెండు పన్నీర్లలో కూడా ఒరిజినల్ పన్నీర్ అని మీకు టెస్ట్ ద్వారా, ఫస్ట్ టెస్ట్ ద్వారా మీకు చూపిస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ టెస్ట్ చేస్తున్నామండి. మా షెఫ్ పూరి నార్త్ ఇండియన్ షెఫ్ తోని మనము పన్నీర్ లో దాల్ యాడ్ చేస్తే వాటర్ కలర్ అనేది రెడ్ కలర్ గా మారుతుంది. అది ఒకసారి ఇప్పుడు టెస్ట్ చేద్దాము, చూద్దాం. షెఫ్ आपका अमूल पनीर कौन सा है? अमूल पनीर वो है. अमूल पनीर आप डालिए. ఒరిజినల్ పన్నీర్స్ లో దాల్ వేసి టెస్ట్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం అమూల్ పన్నీర్ లో వేసాము. నెక్స్ట్ వచ్చేసి మనము హెరిటేజ్ పన్నీర్ లో వేస్తున్నాము. మనము దాల్ ద్వారా అనలాగ్ పన్నీర్, ఒరిజినల్ పన్నీర్ అనేది ఐడెంటిఫై చేయడానికి టెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి అమూల్ పన్నీర్. కలర్ అయితే చేంజ్ అవ్వలేదు, చూసారు కదా, ఆల్రెడీ బాయిల్ అవుతున్నది కానీ కలర్ కూడా చేంజ్ అవ్వలేదు. అండ్ ఇక్కడ చూడండి హెరిటేజ్ పన్నీర్, ఇది కూడా బాయిల్ అవుతున్నది కానీ కలర్ చేంజ్ అవ్వలేదు. దట్ మీన్స్ ఇది ఒరిజినల్ పన్నీర్ అని మేము చెప్తున్నాం. ఎందుకంటే మేము ఒరిజినల్ పన్నీర్ యూజ్ చేస్తున్నాము అండ్ మీకు ఆల్రెడీ మీకు ప్రూఫ్ తో సహా కూడా చెప్పాము. మా దగ్గర ఫుడ్ అనేది సేఫ్ అండి. మీరు పన్నీర్ అనేది ఒరిజినల్ గా వాడతాము అండ్ ఫుడ్ కలర్స్ కూడా మేము వాడము ఫుడ్ లో. ఖచ్చితంగా మీకు ఎటువంటి అనుమానం లేకుండా మా దగ్గర ఫుడ్ అనేది తినొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.